సలార్ దీనికోసం ఎంతమంది ఇగ్గల్గా వెయిట్ చేసామనేటటువంటిది మనకు తెలుసు అనమాట. ఒక డైలాగ్ లేదు, ప్రభాస్ని సరిగ్గా చూపించలేదు. అప్పట్లో టీజర్ రిలీజ్ చేస్తే 1 కాదు 2 కాదు 150 మిలియన్ వ్యూస్ అయితే తీసుకొచ్చి పెట్టామన్నమాట. సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు, ఇంటర్వ్యూస్ జరగలేదు, ప్రమోషన్లు జరగలేదు. డైరెక్ట్గా రిలీజ్ చేసినా కానీ సినిమా నెగిటివ్ టాక్ అక్కడక్కడ స్ప్రెడ్ అయినప్పటికీ బీభత్సమైనటువంటి కలెక్షన్లు అయితే వసూలు చేసింది ఆ రోజుల్లోనే. అండ్ ఆ తర్వాత సినిమా ఓటీటీకి అయితే రావడం జరిగిందనమాట. ఓటీటీకి వచ్చాక ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఇష్టపడటం మొదలుపెట్టారు. ఇప్పుడు అందరి చూపు సలార్ పార్ట్ 2 మీదే ఉందన్నమాట. నీల్ గారు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్తో బిజీ అయిపోయిండు. నీల్ ఎన్టీఆర్ అనేటటువంటి సినిమా ఆయన రాస్తుండు, ఆయన తీబోతుండు. దానికి సంబంధించిన పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అది అయ్యాక కేజీఎఫ్ పార్ట్ 3 అంటుండు, అది అయ్యాక సలార్ పార్ట్ 2 అంటుండు. ఇది ఎప్పట్లో జరిగిద్దా అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ చెందారనమాట. దీనికి తగ్గట్టు మన ప్రభాస్ అన్న కూడా రాజసాబ్ అనేటటువంటి సినిమా, స్పిరిట్ అనేటటువంటి సినిమా, వరుసగా కల్కి పార్ట్, ఈ విధంగా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఇప్పట్లో ప్రభాస్ అన్నకి డేట్స్ ఖాళీ లేవు, నీల్ గారికి డేట్స్ ఖాళీ లేవు. ఇది ఎక్కడి మాసరా మామ అని చెప్పి అందరం బాధపడుతున్న ఈ వేళ సలార్ పార్ట్ 2 నుండి కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయ్యాయన్నమాట. అవి చూసిన తర్వాత ఒక్కొక్కటికి దిమ్మ అయితే తిరిగిపోయింది అనమాట. రీసెంట్ గా మూవీ టీం నుండి చాలా మంది మాట్లాడుతూ ఈ సలార్ పార్ట్ 1 ఏదైతే ఉందో జస్ట్ లైక్ ఒక శాంపిల్, పార్ట్ 2 ఏదైతే ఉందో అది వేరే లెవెల్ ఉండబోతోంది. దానికి సంబంధించి టర్నల్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ని నీల్ గారు ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశారు. అది ఎంత వైలెంట్ గా ఉంటుందంటే సలార్లోనే మోస్ట్ వైలెంట్ ఫైట్ కాటేరమ్మ ఫైట్. ఆ నరుకుడికైనా ఆ రక్తం పూసుకోవడానికైనా నిజంగా ఆ సినిమాలో అదే హైలైట్. దానికి 100 ఆ ఫైట్ అయితే ఉంటుంది అని చెప్పి తెలియజేశారనమాట. దానికి సంబంధించినటువంటి ఫోటోలు చూశాక అందరికీ కూడా దిమ్మ తిరిగిపోయింది. దీని మీద మూవీ టీం ఇంత మట్టికి రియాక్ట్ అవ్వాలా, కానీ నిజంగా ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చేటటువంటి హైప్ చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. సో సలార్ పార్ట్ 2 అనేటటువంటిది 100% రావాలి. ఎందుకంటే అది వచ్చే చాలా పెద్ద హిట్ అయింది. నీల్ గారు ఉగ్రానికి సరైనటువంటి ఆదరణ రాలేదని చెప్పి సలార్ 1 దింపేశారు, దాంట్లో కాదంటారా. కానీ దానికి కంటిన్యూ ఏంటిది, దానికి 100 ఆయన అయితే రాసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. మ్యాక్సిమం సలార్ 2 త్వరగా రావాలి అని చెప్పి ఇప్పుడు ట్రెండ్ అయితే జరుగుతుంది. మీరు కూడా ట్విట్టర్కి వెళ్ళండి, లేదా కింద కామెంట్లో సలార్ పార్ట్ 2 త్వరగా రావాలి అనేటటువంటిది డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రెస్పాన్స్ మూవీ టీం నుండి ఉంటుంది అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. నీల్ గారు మీరు ఇష్టం వచ్చిన సినిమా తీసుకోండి, మరి ఎన్టీఆర్తో తీస్తారా మన ఎస్తో తీస్తారా తెలీదు, కానీ మీరు ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టారు. అదేంటంటే సలార్, దానికి అందరికీ కూడా పెద్ద ఫ్యాన్స్ అనమాట. అందులో అన్ని క్వశ్చన్లు వదిలిపెట్టారు. అసలు సలార్ తండ్రిని ఎందుకు చంపేశారు, చంపిన తర్వాత మరి దేవాకు ఆ విషయం తెలీదు, తెలిసినా ఎలా రియాక్ట్ అవుతారు అనేటటువంటి ఒక పెద్ద మహాయజ్ఞమే ఉంది సార్. కేజీఎఫ్ పార్ట్ 2, బాహుబలి పార్ట్ 2 ఎంత గొప్ప సినిమాలు, ఈ సలార్ పార్ట్ 2 కూడా నిజంగా అంత గొప్ప సినిమా. అయితే దయచేసి రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా ఫ్రెండ్స్, స్పిరిట్ సినిమా కన్నా ఈ కల్కి పార్ట్ 2 కన్నా నేను ఇగ్గల్గా వెయిట్ చేసేది సలార్ పార్ట్ 2 కోసం. మళ్ళీ మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాతరం, జై హింద్, నమస్కారం.